మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పూజలు అర్చనలతో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయంతో పాటు బోధన్ చక్రేశ్వర ఆలయం, ఆరుమూరు సిద్దలగుట్ట, నందిపేట్ నందిగుంట, అలాగే అన్ని శివాలయాల్లోనూ పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే నిజామాబాద్ కంఠేశ్వర ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం కంఠేశ్వర్లోని శివాలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు బారులు తీరిన పరిస్థితి ఉంది. భక్తులు ఉదయం నుంచే పూజల కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, దీక్షలు చేస్తూ ఈరోజు శివునికి అభిషేకార్చనలు జరుగుతున్నాయి కంఠేశ్వర నీలకంఠేశ్వర ఆలయంలో. నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూర్, వివిధ ప్రాంతాలలో కూడా శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. సార్, శివరాత్రి విశిష్టత, శివరాత్రి గురించి. మొట్టమొదటిసారిగా మా 360 న్యూస్ ఛానల్కి, వారి యజమానానికి, సిబ్బందికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మహాశివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ, మహాశివరాత్రి అంటేనే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దాంట్లో భాగంగా నీలకంఠేశ్వర టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది సిటీ సెంటర్లో పురాతనమైన టెంపుల్. గత 14 సంవత్సరాల కింద కాకతీయ రాజుల హయాంలో వెలిసిన టెంపుల్ కాబట్టి దీని నమూనాలు కూడా గత ప్రభుత్వం కేసీఆర్ కూడా మరి అక్కడ సెక్రటేరియట్ కట్టాలంటే దీని నమూనాలు కూడా తీసుకెళ్ళిన ఈ టెంపుల్కి అంత ప్రత్యేకత ఉంది. మరి మహాశివరాత్రి శివుడు పుట్టినరోజు కాబట్టి శివుడు అంటేనే మనం సంస్కృతిలో శివం అంటాము. శివ అంటే శుభం, సౌమ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు భక్తులందరూ పెద్ద ఎత్తున ఉపవాసాలు ఉండి వారి వారి టెంపుల్కి వచ్చి వారి వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రత్యేకత ఏంటంటే నీలకంఠేశ్వర టెంపుల్కు ఇక్కడ స్వయంభూ లింగం ఉంది కాబట్టి ఇంకో ప్రత్యేకత ఉంది. మరి ఈరోజు ఉపవాసాలంటే ఏమి అన్నం తినరు, టిఫిన్ కూడా చేయరు, ఓన్లీ పండ్లు ఫలాలతో ఉంటారు. అట్లాగే రాత్రికి కూడా భక్తులు జాగరణ చేస్తారు. ఎందుకంటే శివుడిని కోరిన కోరికలు తీర్తాయనే ఉద్దేశంతో చేస్తారు కాబట్టి దీనికో ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా నేను శివుణ్ణి కోరేది ఏంటంటే జిల్లా ప్రజల తరఫున జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతులుగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఉండాలని, పాడి పంటలు పచ్చగా ఉండాలని ఆ శివుని వేడుకుంటూ ఓం శివానాయమ. కంఠేశ్వర్ టెంపుల్ ఈఓ గారు ఉన్నారు. ఒకసారి ఏ విధమైన పూజలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ విధంగా జరుపుకుంటున్నారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఓం నమ శివాయ. ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇలా మహాశివరాత్రి. దీని విశేషం ఏంటంటే ఇలా ఒక్క పొద్దులు ఉండి ఉదయం 1 గంట నుంచి అభిషేకాలు, స్వామివారి అభిషేకంతో స్టార్ట్ అవుతుంది. అభిషేకాల తర్వాత సాయంత్రం 12 గంటలకు రాత్రి నిషి పూజ ఉంటుంది. నిషి పూజ తర్వాత 2 గంటల వరకు పూజలు జరిగి ఆ తదుపరి ఇవాళతోటి ఇది అయిన తర్వాత రేపు ఉదయాన్నే మహాన్నదానం ఉంది. ఇక్కడ ఇవాళ ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళందరూ రేపు వచ్చి ఒక్క పొద్దులు విడవడం జరుగుతుంది. అలాగే ఈ భక్తులు ఈ రేపు కూడా వచ్చి ఈ మహాన్నదానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి. ఓం నమః శివాయ. అదేవిధంగా శివరాత్రి విశిష్టత అంటే శివరాత్రి రోజు ఎందుకు ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉండాలి, అసలు ఏ విధంగా ఉండాలి, పూజ ఆచరణ విధానం ఏ విధంగా ఉంటుంది? ఓం నమ శివాయ. శివరాత్రి అని ఆ శివరాత్రిలోనే చెప్పబడింది. లింగోద్భవము రాత్రి సమయంలో జరిగింది కాబట్టి శివరాత్రి అని చెప్పబడుతుంది. ఈ శివరాత్రికి రాత్రి అంతా జాగరణ చేస్తూ ఉపవాస దీక్షలో ఉండి జనాలందరూ కూడా ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి నామమంత్రం కానీ, కార్తీక పురాణం కానీ, శ్రవణ పురాణం కానీ చేస్తూ ఉపవాస దీక్షలో ఉండి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
లేదా కుదిరిన వాళ్ళ ఇంటి వద్ద కూడా శివలింగం ఉంటే అటు శివలింగానికి అభిషేకం చేస్తూ శివలింగానికి అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తూ భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి శివరాత్రిగా చెప్పబడింది. అలాగే ఈ రోజంతా ఉపవాస దీక్షలో ఉండి తెల్లవారి తీర్థప్రసాదాలు స్వీకరించి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకొని ఇటు ఉపవాస దీక్షను విరమిస్తారు. అలాగే ఆలయంలో కూడా ఉపవాస దీక్షలు విరమించడానికి అనుకూలంగా ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అటు అన్నప్రసాదంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇది నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం ఒక విశిష్టత అయితే తెలంగాణ రాష్ట్ర ప్రగతి భవన్కు కంఠేశ్వర ఆలయం యొక్క ప్లాన్ ఉండడం అదొక విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు